వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పంటలు ఎండిపోతున్నాయని నీళ్లు ఇవ్వాలంటూ కన్నీరు పెట్టుకున్న రైతులు. బేగంపేట విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో మహిళల పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క. తమిళనాడులో త్రిభాష విధానంపై ఉద్రిక్తత. నంద్యాల జిల్లా బనగానపల్లిలో దొంగల హల్చల్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14వ రోజు కొనసాగుతున్న అన్వేషణ. ఇక వివరాలకు వెళ్తే మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించడం పట్ల దుబ్బాక పట్టణ కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద టపాసులు పేల్చి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాటి అభిలేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమలరెడ్డి, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్, తాజా మాజీ 3వ వార్డు కౌన్సిలర్ మట్ట మల్లారెడ్డి, బీజేపీ శ్రేణులు రమణారెడ్డి, సుంకోజ్ ప్రవీణ్, పెంటం బాలకిషన్, నేహాల్ గౌడ్, బద్రీ తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మల్కా కొమరయ్య గారు, శ్రీ చిన్నమైల అంజిరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, పట్టభద్రులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీని మరి ప్రజలు ఉపాధ్యాయులు అందరూ కలిసి గెలిపించారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత మరి ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతూ ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుతూనే రాష్ట్ర ప్రజలందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు పట్టభద్రులు, ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని మరి ఘన విజయం సాధించడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ ఎన్నికల కూడా మరి ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి రాబోయేటువంటి కాలంలో మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారులకు వస్తున్న విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎన్నికలు జరిగిన మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నిన్న జరిగిన పట్టభద్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజలంతా. రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు, ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి రేపు అత్యధిక స్థానాల్లో కూడా బీజేపీ ప్రజాప్రతినిధులే గెలవబోతున్నారు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా 10 నెలల్లో ఎంత విఫలమైందో ప్రజలకు ముక్కు మీదకి వచ్చిన మొత్తం దాఖలాలు ఉన్నాయి. ఇలా ఏ ఒక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు ఇస్తున్నాం అగ ఇస్తున్నామని చెప్పుడు తప్ప, ఫోటోలకు పోజులు ఇచ్చుడు, ప్రకటనలకు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొకటి, కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు పరిపాలన చేసి ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలనే ప్రజలకు అందరికీ ముక్కు మీదకి వచ్చిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. అయ్యా, కాంగ్రెస్ పార్టీని త్వరలోనే 15 రోజులు పడుతుందా, నిలబడుతుందా కాంగ్రెస్? ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దుబ్బాక పట్టణంలో పట్టణ శాఖ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకొని టపాసులు పేల్చి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఒక గొప్ప విజయం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి గారు అధిక మెజార్టీతో, అంటే ₹1 కూడా వంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కోట్లు తెచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టినా కూడా గెలవలేదు అని అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టం
చాలా ఉంది. కాబట్టి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకించి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యకర్తలు ఇదే సంఘటితంతో ఉంటే రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మనమందరం కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా జెండాలు ఎగరడం ఖచ్చితంగా ఇది సాధ్యమయ్యే పని, సాధ్యమవుతుంది కూడా. నిలదీసి అడిగి ఖచ్చితంగా ప్రజలకు సపోర్ట్గా మేము ఉండే భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము భారతీయ జనతా పార్టీ నిద్రపోదు. సుపరిపాలనను నరేంద్ర మోదీ గారు అందించేటువంటి సంక్షేమ పథకాలు తప్ప మీరు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్ ఎలక్షన్లే ఓటర్లే కావచ్చు, అదేవిధంగా టీచర్లు కావచ్చు, ఈరోజు 2 పట్టభద్రులను ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నలుమూలల 4 దిక్కుల మీరు నిలిపిన విజయకేతాన్ని నిర్వహించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వ్యర్థాలతో తుంగభద్ర నది కలుషితమవుతుంది. మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. నిర్ధాలతో వేస్తున్న రోడ్డున పడుతున్న వ్యర్థాలను డంపు యార్డుకు తరలించకుండా తుంగభద్ర నది ఒడ్డున వేయడంతో కలుషితమవుతుందని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట వ్యర్థాలతో వేస్తున్న రోడ్డున పడుతున్నామని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ తుంగభద్ర నది ఒడ్డున 50 ఏళ్లుగా ఫారం గడ్డి పెంచుకుంటూ దళితులు జీవనం సాగిస్తున్నారని, డంప్ యార్డుకు తరలించాల్సిన వ్యర్థాలతో వేస్తున్న రోడ్డు వల్ల రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వం వారు తుంగభద్ర నది కలుషితం కాకుండా కాపాడాలని కోరారు. వేస్తున్న రోడ్డుతో నష్టపోతున్న దళితులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మీసాల రామేశ్వరమ్మ, మీసాల లతమ్మ, జయమ్మ, నీలమ్మ, నాగేంద్రమ్మ, రాముడు తదితరులు పాల్గొన్నారు. నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పోరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పోరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళా తెచ్చి వేసినారు. మేము అప్పటి నుంచి వారం అయింది, 10 రోజులు అయింది అంటున్నారు సత్యవాలయం వాళ్ళు. మాకైతే ఈ గలీజు మున్సిపాలిటీ ఎక్కడి నుంచి తెచ్చినారో మరి మాకైతే ఇంత వాసన ఉంది. చేన్లో దొబ్బుతామంటే ఆ గడ్డి ఉంది. మాకు ఆ జీవనాధారం అదే. మాకు నీళ్ళు ఇడ్సమంటున్నారు, కాలువ బూడిపోగొట్టినారు పైన. మరి మా బతుకులు ఎట్లా సార్? మీరు ఎవరేమో వచ్చి మాకు ఏమి సమాధానం చెప్పలేదు. మేము ఇంతవరకు అయింది చూస్తూనే ఉన్నాము. అన్నీ తిరిగినాము, ఆడికి తిరిగినాము, కలెక్టర్ ఆఫీస్కి, మున్సిపల్ ఆఫీస్కి. మా మామ పెద్దల కాలం నుంచి ఉంది ఇది. మా తరం అయిపోయింది. మా పిల్లలు గడ్డి కోసుకొని బతుకుతున్నారు. మా జీవనాధారం ఇదే. మాది ఎట్లా మా బతుకులు చెప్పండి మీరు. ఈ మున్సిపాలిటీ సత్తా కాలువలేక అక్కడ దొబ్బేస్తామంటున్నారు. ఏరు మాత్రము లోపలికే దొబ్బుకుంటూనే వస్తున్నారు. కానీ మరి మా బతుకులు ఎవరు ఏం చెప్పేది? మా జీవనాధారం ఏమి చెప్పండి అయ్యా. ఎక్కడో మున్సిపాలిటీ ఇది దంకియాలు వేసేది పోయి ఇక్కడ నదిలో వేసినారు. ఆ నీళ్ళల్లా దీనికి అంటితే అంత గలీజ్ అయిపోతున్నాయి నీళ్లు. మాకు గడ్డికి వాసన, గడ్డి కోడదాం అంటే కూడా వాసన వస్తుంది. మరి ఇక్కడ వేసేది అక్కడ వేయాలా కానీ ఈడ వచ్చి మాకు వేసి అధికారులు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? మరి బేగంపేట
విమాంత హోటల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనింగ్లో మహిళా పాత్ర కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2 రోజుల ముందు ఇక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. దేశంలో ప్రపంచంలో మైనింగ్ రంగంలో మహిళల పాత్ర ఫలితంగా ఉంది. మైనింగ్లో 8 నుంచి 10% లోపు వారి భాగస్వామ్యం ఉంది. అందుకే మైనింగ్ రంగంలో మహిళలను ప్రోత్సహించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు ఫైట్ చేస్తున్నారు. మహిళలకు అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా రాణిస్తారు. అంతరిక్షంలోనే కాదు భూగర్భంలో కూడా మహిళలు పనిచేయగలరు. సమాజ కట్టుబాట్ల వల్ల మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారు. వారిని అంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రభుత్వ పెద్దల దాకా అందరూ మహిళలను ప్రోత్సహించాలి. మహిళ సంక్షేమం శ్రేయస్సు కోసం కేంద్రం కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. Quote her, which she has already said, but for everybody, this was a quote after she got a PhD, that in my childhood I never thought I would be a Naxalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Sataka, PhD in political science. So I'll request her for her address speech ivalani korukuntunanu. అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా పెద్దలు రెస్పెక్టెడ్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు అండ్ సతీష్ చంద్ర గారు, ఫరీదా నాయక్ గారు, మమతా వర్మ ఐఎస్ గారు, అదేవిధంగా సునీతారాయ్ గారు, లోకా పవని గారు, అదేవిధంగా నిరుపమ కోటూర్ గారు, సునీత గారు, అదేవిధంగా ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు తెలంగాణ. ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఈరోజు చాలా సంతోషం. ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు. పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ 8 to 10% ఉంది, ఎక్కువ అటువైపు లేదు. బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము. చిన్నపిల్లల్ని మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ అని ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్, దానితో స్టార్ట్ అయింది. సమాన పనికి సమాన వేతనం, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇప్పటికి కూడా వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో. సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే హద్దుగా అవకాశాలు, ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే హద్దుగా, అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు, ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరందరూ కూడా రాణించగలుగుతున్నారు. తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం. మా అందరికీ సపోర్టుగా మేల్ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి, ఎంపవర్ చేయాలి, సపోర్టుగా ఉండాలి. తరతరాల అప్రెషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు, హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో బడ్జెట్లలో కేటాయింపు కూడా అలా చేయాలని చేస్తామని కూడా మేము మా తరఫున కూడా మేము తెలియజేస్తూ సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం, ఉమెన్ కేర్ కోసం, ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు, రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా
ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ కలెక్టరేట్లో ఆటపాటలతో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళల ఆటల పోటీలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీమతి ప్రసన్న లక్ష్మి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ రాజ్కుమారి, సింధు సుబ్రహ్మణ్యం, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీమతి దీప్తిలు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ ఆటల పోటీలను మానవత మహిళా విభాగం కన్వీనర్ యాని ప్రతాప్ నిర్వహణకు ముందుకు రాగా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, మానవత మహిళా విభాగం, ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ ఆటల పోటీలలో టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్, షార్ట్ పుట్ ఇలాంటి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలు 45 సంవత్సరాలు పైబడిన వారు, 45 కింద అని 2 విభాగాలుగా ఈ ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ రోజుకు చేరుకున్న సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కేరళ పోలీస్ నిఫర్ డ్యాగ్లను మోహరించారు మరియు అధికారులు మినీ ప్లొక్లెన్తో ఉపయోగించి త్రవ్వకాలు ప్రారంభించారు. స్టార్ట్ చేశాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కర్నూలు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. కర్నూలు నగరంలోని జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లయన్స్ క్లబ్లో ఒకే అంశం, పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సమంజసం అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. సినీ నటుడు పోసాని మురళీకృష్ణపై ఒకే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాదులు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోసానిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. నిజంగా తప్పు చేసిన వారిపై కేసులు పెట్టొచ్చని, చిన్న కేసులకు సైతం పెద్ద శిక్షలు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. యువ న్యాయవాదులు, యువకులు హాజరు కావడం జరిగింది. సోదరుడు న్యాయవాది శివ, బాలాజీ, యువనాయకుడు అర్జున్, మధుశేఖర్, ఉపేంద్ర గారు, కిషోర్, మల్లికార్జున,
అందరికీ కూడా నమస్కారాలు. అంత తక్కువ సమయంలో దాని ఉన్న వాళ్ళతో ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కర్నూలు న్యాయవాదులు మేధావుల ఆధ్వర్యంలో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక కొత్త రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త వ్యవస్థను మనం చూస్తున్నాం. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలని చెప్పి ఒకరిని, 2-3 సంవత్సరాల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఏదో మాట్లాడాలని చెప్పి ఆయన పైన అలిగేషన్. ఈరోజు మేము చెప్తున్నాం, నిజంగా ఎవరైనా కూడా చట్ట వ్యతిరేకంగా కానీ అన్పార్లమెంటరీగా వర్డ్స్ మాట్లాడితే దాన్ని ఖండిస్తాం. మీరు ఆ మాటలకు తగ్గట్లు ఆయన తప్పుగా మాట్లాడింటే ఖచ్చితంగా మీరు ఒక కేసు నమోదు చేయండి. దానికి సంబంధించి చట్టాలు చూసి ఆ చట్ట పరిధిలో మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఈరోజు పోసాని కృష్ణమురళి గారి పైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో అనేక పోలీస్ స్టేషన్లలో 17 కేసులు నమోదు చేయడం ఏ రాజ్యాంగం ద్వారా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేము కోరేది ఒకటే, ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, రేపు ఇంకొక నాయకుడు కావచ్చు, ఇంకొక బీసీ నాయకుడు కావచ్చు, ఇలా ఈ న్యాయ వ్యవస్థ మీరు భ్రష్టు పట్టిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఈరోజు నాయకులుగా ఎదుగుతున్నారో వాళ్ళందరికీ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఈ పద్ధతుల్ని మానుకోవాలా. నిజంగా ఎవరైనా తప్పు చేసింటే ఒక కేసు నమోదు చేయండి. ఆ తప్పుకు సంబంధించిన చట్టాలు ఏవైతున్నాయో ఆ విధంగా మీరు నడుచుకోవాలి. కానీ తప్ప కక్షపూరితంగా కుటుంబాలను వేధించే విధంగా మీరు ప్రవర్తిస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా తిరగబడి మీకు సమాధానం చెప్తారు. మిమ్మల్ని తిరుగుబాటు చేసి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు, ఉన్నత న్యాయస్థానాలు కూడా దీనిపైన కలగజేసుకొని ఇలాంటి కేసుల్లో న్యాయం చేయాలని చెప్పి కర్నూలు న్యాయవాదులుగా, మేధావులుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, భారతదేశం అనాదిగా స్త్రీలను పూజించుకుని గౌరవించుకునే దేశం. భూమాత మొదలుపెట్టి శక్తిపీఠాలు, గ్రామాలలో అన్ని రకాల అమ్మవార్లను పూజించుకుంటున్నాము. నరేంద్ర మోడీ ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని, కుటుంబాల పోషించే బాధ్యత సంపూర్ణంగా నిర్వహిస్తున్న వారికి మద్దతు ఇవ్వాలని అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాల్టి కూడా గ్రామాల్లో బహిర్భూమికి 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారు. గ్రామాల్లో అనేక పనులు మహిళలు నిర్వహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని 33% రిజర్వేషన్లు కల్పించారు. ఆదివాసీ ఆడబిడ్డను రాష్ట్రపతిని, ఆర్థిక మంత్రిని, మహిళలను చేసిన ఘనత నరేంద్ర మోడీది. సైన్యంలో మహిళలకు ప్రాతినిధ్యం పెరిగింది. కల్పన చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టారు. మహిళలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని అన్నారు.
సుగుణ గారి ఆధ్వర్యంలో మార్చ్ 8వ తారీఖు నాడు జరగాల్సినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక గొప్ప బహిరంగ సభ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనాదిగా ఈ దేశం స్త్రీలను పూజించేటువంటి, స్త్రీలను గౌరవించేటువంటి దేశం. భూమాత ఇది మొదలుపెట్టి శక్తి పీఠాల వరకు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని రకాల పనులను నిర్వర్తించేటువంటి బాధ్యత స్త్రీలు ఎంత సమున్నతంగా చేస్తున్నారో చూస్తూ ఉన్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం స్త్రీలకు సాధికారత ఉండాలని, కుటుంబాల్ని పోషించేటువంటి బాధ్యత సమున్నతంగా నిలుపుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నటువంటి దాంట్లో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేశారు. ఇవాళ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమి వెళ్ళడానికి టాయిలెట్స్ లేకపోతే 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్స్ కట్టించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుపెట్టి పట్టణ ప్రాంతాల వరకు కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, పండ్లు అమ్మే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కుటుంబాన్ని పోషిస్తున్న వాళ్ళకు ఆర్థిక పరిపుష్టి అందించే దానికోసం. అదేవిధంగా అసలు అన్నిట్లో రాణిస్తున్నప్పుడు ఈవెన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉన్నట్టుగానే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ చట్ట సభలలో స్త్రీల పాత్ర ఉండాలని చెప్పి 33% రిజర్వేషన్ కల్పించిన చరిత్ర కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఒక ఆదివాసీ అడవి బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన చరిత్ర, ఈ దేశానికి ఒక గొప్ప ఆర్థిక మంత్రి చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో సైన్యంలో, ఇవాళ పోలీసులలో, అన్ని రంగాల్లో ఇవాళ ఈ రంగం ఆ రంగం అని లేకుండా ఈవెన్ చావ్లా లాంటి వాళ్ళు చంద్రమండలం మీద అడుగుపెట్టేటువంటి ప్రయత్నం ఎట్లా చేసిందో అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహించే దానికోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కృతనిశ్చయంతో అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. మరబుల్టీల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.